వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నా పేరు ఆదిత్య అండ్ దీని పేరు Poco X3. రీసెంట్లీ పోకో అయితే లాంచ్ చేసింది ఈ కొత్త స్మార్ట్ ఫోన్ అయితే. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి మనం దీని కంప్లీట్లీ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. దీని రివ్యూ కాదు, ఇంప్రెషన్స్ అయితే మనం అయితే చూద్దాం. అండ్ గైస్, నేను అన్బాక్సింగ్ చేయను, మన ఛానల్లో మీకు తెలిసింది అన్బాక్సింగ్ చేస్తే ఏమైతే రాదు, జస్ట్ ఫోన్ ఒకటి బయటకు వస్తుంది, మీకు నాలెడ్జ్ అయితే రాదు. నేనైతే ఒక 4 to 5 hours అయితే యూజ్ చేశాను. కాల్స్ మాట్లాడాను, గేమింగ్ ఆడాను, కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, కొన్ని వీడియో శాంపిల్స్ తీసుకున్నాను. ఒక 4-5 hours అల్టిమేట్గా యూజ్ చేశాను. ఛార్జింగ్ కూడా చేశాను. అవంతా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫుల్ మసాలా మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. ఇట్లా చాలా తక్కువ మంది చేసేది, యూజ్ చేసి మీకు ఎక్స్పీరియన్స్ చెప్పడం. సో నాకు సపోర్ట్ చేయాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫోన్స్ వచ్చేసరికి నేను మీకోసం చాలామంది డిమాండ్ అయితే చేశారు. సో నేనైతే కొన్ని మీకోసం రివ్యూస్ అయితే చేస్తున్నా. ఏ బ్రాండ్ కూడా సెండ్ చేసింది అయితే కాదు. సో కొంచెం ఈ వీడియోని పుష్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం, సీరియస్గా ఉంటే దీన్ని కొనాలని ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే నేను రికమెండ్ అయితే చేస్తాను. కంప్లీట్ సబ్ కుచ్ మీకు అయితే క్లియర్ అయిపోతుంది అనమాట ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసినట్లయితే. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను దీని మీద గేమింగ్ రివ్యూ కానీ, హీటింగ్ టెస్ట్ కానీ, ఛార్జింగ్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ కానీ, ఛార్జింగ్ టెస్ట్ కానీ చాలా వీడియోస్ మీకు వచ్చే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇంకా ఎవరు సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం అన్బాక్సింగ్ ఒక చిటికలో అన్బాక్సింగ్ అయితే చేసుకునేద్దాం. సో ఇది మీకు బాక్స్ చూసుకుంటే ఫుల్ బ్లాక్ కలర్లో మీకు అయితే ఇచ్చారు. పోకో X3 అని మీకు సెంటర్లో అయితే రాస్తుంది, రియాలిటీ ఫ్లో 120Hz అని మీకు అయితే రాస్తుంది. అండ్ మీకు బాక్స్ ఓపెన్ చేయగానే ఇంకొక అట్ట బాక్స్ అయితే ఉంటుంది. అండ్ అట్ట బాక్స్లో వచ్చేసరికి మీకు ఒక కేసు ఉంటుంది, ఒక పేపర్ మాన్యువల్ అయితే ఉంటుంది. పేపర్ మాన్యువల్ మనం ఇండియన్స్ చదవం కాబట్టి మనం ఎత్తి సైడ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఫోనే ఉంటుంది, ఫోన్ కూడా ఎత్తి సైడ్లో పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు అడాప్టర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు 33 watt ఫాస్ట్ ఛార్జర్ షామీ నుంచి మీకు అయితే వస్తుంది అనమాట. వీళ్ళు బాక్స్లోనే ఇస్తున్నారు. సో ఒక అడాప్టర్ ఉంటుంది. అండ్ దాంట్లో చూసుకుంటే ఆరెంజ్ టింట్ టైప్ మనకైతే ఇచ్చారు. ఒక టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది, USB to టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇంతే మీకు బాక్స్ కంటెంట్ అయితే. అండ్ ఒక సిమ్ ఇజెక్టర్ టూల్ మీకు అయితే ఉంటుంది ఆ అట్ట బాక్స్లోనే. ఇంతే మీకు బాక్స్ అయితే. అండ్ కంప్లీట్లీ అన్బాక్సింగ్ అయితే ఫసక్ అయిపోయింది. ఇంకా మనం డైరెక్ట్ ఫోన్లో ఏమేమి మసాలా ఉంది దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అండ్ ఫ్రెండ్స్, దీంట్లో కొన్ని అపోహలు కొంతమందికి అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఇది చాలా హెవీ వెయిట్ ఉంది అని చాలామంది ఫుల్ హైప్ అయితే చేసి పెట్టేశారు. ఇట్లా పెట్టుకుంటే డంబల్స్ కూడా చేయొచ్చు, ఇట్లా కూడా కామెంట్స్ అయితే వచ్చింది. ఫస్ట్ మనం వెయిట్ కొన్ని ఉన్న అపోహలు కొన్ని దూరం అయితే చేద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసరికి వెయిట్ ఉందా అని అడుగుతుంటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ అయితే ఉంది. 255 grams. నేను ఎప్పుడైతే బాక్స్లో నుంచి బయటికి తీసి యూజ్ చేయడానికి స్టార్ట్ చేశానో సో చాలా వెయిట్ అయితే నాకైతే అనిపించింది. కాకపోతే వన్స్ 6 hours గడిపాను దీంతో, ఇప్పుడైతే నాకు నార్మల్ అయిపోయింది అనమాట. నార్మల్ స్మార్ట్ ఫోన్స్ పెట్టుకుంటే అది కొంచెం లైట్ వెయిట్ అనిపిస్తుంది. దీన్ని పెట్టుకోగానే ఇది కొంచెం వెయిట్ అనిపిస్తుంది. నా హ్యాండ్కి అయితే సెట్ అయిపోయింది, కంప్లీట్లీ ఫిట్ అయిపోయింది అనమాట. వన్స్ సేమ్ ఎక్స్పీరియన్స్ మీకు కూడా సేమ్ అయితే ఉంటుంది. వన్స్ మీరు బాక్స్ ఒకవేళ ఈ ఫోన్ కొంటే దాని యూస్ ఒక 5-6 hours యూస్ చేశారనుకోండి, తర్వాత మీకు సెట్ అయిపోతుంది అనమాట. హెవీ వెయిట్ అయితే కష్టంగా ఉంది, ఎందుకంటే 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 10 nm థిక్నెస్ అయితే మీకు అయితే ఉంటుంది. కొంచెం థిక్నెస్ కూడా మీకు ఇదైతే ఉంటుంది. వెయిట్ అయితే ఉంది, కాకపోతే మీరు సెట్ అయిపోతారనమాట. మరీ అంత ఇట్లా జేబులో పెట్టుకుంటే చాలామంది జేబులు చిరిగిపోతాయి, అండ్ హ్యాండ్లో పెట్టుకుంటే హ్యాండ్ పెయిన్ వస్తుంది, ఇట్లా చాలామంది అయితే అనుకుంటున్నారు. అంత హెవీ వెయిట్ ఏం లేదు, కానీ కొంచెం నార్మల్ స్మార్ట్ ఫోన్స్ కంటే ఒక 10% హెవీ వెయిట్ అయితే పక్కా ఉందంటాను. కాకపోతే మీకైతే సెట్ అయిపోతుంది. ఇదొకటి నేను క్లియర్ చేయాలనుకున్నా. అండ్ చాలామంది హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని అడుగుతున్నారు. హీటింగ్ ఇష్యూస్ అయితే ఇప్పటివరకు నేను అయితే నోటీస్ అయితే చేయలేదు. 42 degrees మ్యాక్సిమం అయితే. ఇంకా మీకు ఫ్యూచర్లో చాలా వీడియోస్ అయితే వస్తాయి, అవంతా మీరు చూడండి, మీకు కంప్లీట్లీ అర్థమవుతుంది. నేను కూడా 6 hours యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇంకా అంత ఐడియా లేదు. హీటింగ్ ఇష్యూస్ అయితే ఇప్పటివరకు అయితే లేదు. చలో, ఇది బ్యాక్ సైడ్ నేను చాలా చూపిస్తున్నా, సో మీకు కూడా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉండొచ్చు. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనమైతే మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇది వచ్చరికి కోబాల్ట్ బ్లూ కలర్ని అయితే ఆర్డర్ చేశాను, 664 GB వేరియంట్ అయితే. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు పెద్ద పోకో బ్రాండింగ్ అయితే ఉంది. ఇది కూడా పర్సనల్ ప్రిఫరెన్స్, కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి అయితే నచ్చదు. సో నాకైతే ఇప్పటివరకు అయితే నచ్చుతుంది. ఒకసారి మీరు దీన్ని చేతిలో పట్టుకున్నప్పుడు మీకు కూడా నచ్చుతుంది అనమాట, పక్కా అదైతే. అండ్ ఇది వచ్చరికి కంప్లీట్ మనకు బ్లూ కలర్ టింట్లో అయితే ఇచ్చారు. అండ్ సెంటర్లో చూసుకుంటే ఒక స్ట్రైప్ అయితే వెళ్ళింది. అండ్ టాప్లో చూసుకుంటే సర్కిల్ మనకు ఒక యానిమేషన్ ఇచ్చి దాంట్లో వచ్చరికి కొంచెం స్క్వేర్ టైప్ మనకు కెమెరా ఇదైతే మాడ్యూల్ అయితే ఇచ్చారు. నాకైతే కెమెరా మాడ్యూల్ అయితే నచ్చింది గైస్. సో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు నచ్చిందేమో. నేను దీన్ని లాంచ్ చేసినప్పుడు చూస్తే నాకు అంత నచ్చలేదు. ఇప్పుడు ఇన్ హ్యాండ్ ఫీల్లో నేను చూస్తుంటే లైవ్లో చాలా సూపర్గా ఉంది కెమెరా మాడ్యూల్ అయితే. అండ్ ఇది వచ్చరికి మనకు ప్లాస్టిక్ బ్యాక్ అనమాట. చూడడానికి మీకు గ్లాస్ అయినా కానీ సౌండ్ వినండి. ఎస్,
వచ్చేసరికి మనకు ప్లాస్టిక్ బ్యాక్ అనమాట. కంప్లీట్లీ ఈ రిమ్ ఏదైతే ఉందో వచ్చేసరికి మనకు అల్యూమినియంతో అయితే తయారైతే చేశారు. అండ్ పెద్ద పోకో బ్రాండింగ్ మీకు అయితే ఉంటుంది. అండ్ నాకు తెలిసి చెప్పాను కొంచెం హెవీ వెయిట్ అయితే అనిపిస్తుంది, కానీ మిగతా అంతా మీకు బిల్డ్ క్వాలిటీ కానీ ఇదంతా సూపర్. కాకపోతే ఇంకొకటి నేనైతే నోటీస్ చేశాను, దీంట్లో సరికి మీకు స్టీరియో స్పీకర్ అయితే ఉంటుంది. బాటంలో ఒక స్పీకర్ ఉంటుంది, టాప్లో ఒక స్పీకర్ ఉంటుంది. ఇట్లా ఈ స్పీకర్ వర్క్ అయినప్పుడు లేదు మీరు కాల్స్ మాట్లాడినప్పుడు ఈ పోర్షన్ ఎక్కడైతే ఈ ఫోన్ సెంటర్ ఉంటుందో ఈ పోర్షన్ వచ్చేసరికి వైబ్రేట్ అవుతుంది, ఎందుకంటే ప్లాస్టిక్ బాడీ కాబట్టి. సేమ్ ఇదే ఇష్యూ రియల్మీ 7 ప్రోలో కూడా చాలామంది అయితే నోటీస్ అయితే చేశారు. నేను ఇప్పుడు లైవ్గా చెప్తున్నా. సో ఇక్కడ ఈ పార్ట్లో మీకు చాలా వైబ్రేషన్ అయితే సౌండ్ వాల్యూమ్ మీరు 80% కంటే ఎక్కువ పెట్టినప్పుడు మాత్రం మీరు నోటీస్ చేస్తారు. ఇది ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత భయపడకండి అది అట్లా ఏమంటారు షేక్ అవుతుంటే. ఎస్, ఇది ఒకటి యాడ్ చేయాలి. అండ్ ఒకసారి మనం సార్ వాల్యూ అండ్ అదర్ డీటెయిల్స్ గురించి ఒకసారి మనం అయితే మాట్లాడుకుందాం. హెడ్కి వచ్చేసరికి మీకు 0.747 వాట్ పర్ కేజీ అయితే ఉంటుంది. అండ్ బాడీకి వచ్చేసరికి మీకు 0.615 వాట్ పర్ కేజీ అయితే ఉంటుంది. ఇండియన్ సార్ వాల్యూ వచ్చేసరికి 1.6 వాట్ పర్ కేజీ అయితే ఉంటుంది. సో దానికంటే మనకు తక్కువగానే ఉంది. సార్ వాల్యూలో ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఒకసారి మీరు ర్యామ్ ఏమైనా అడుగుతుంటే మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు ర్యామ్ వచ్చేసరికి ఇది పర్టికులర్లీ 6GB వేరియంట్, 664GB వేరియంట్ నేనైతే తీసుకున్నాను. ఒకవేళ మీరు తీసుకోవాలి అండ్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఐ సజెస్ట్ 6GB 128GBకి అయితే వెళ్ళండి. 6GB అయితే ఓకే, ఏదైతే స్టోరేజ్ ఉంటుందో అది మీకు కొంచెం తక్కువ అయితే పడవచ్చు ఒకవేళ 2 years ఇట్లా యూజ్ చేస్తుంటే. నేనైతే రివ్యూ కొన్నాను కాబట్టి నాకు పెద్ద ఫరక్ అయితే ఏం పడదు, నేను తర్వాత దీనైతే అమ్మేస్తాను. సో మీరు యూజ్ చేస్తారు కాబట్టి మీరు 128GB వేరియంట్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను చూడంగానే స్టోరేజ్ వచ్చేసరికి మీకు జస్ట్ 38GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ దాంతోపాటుగా వచ్చేసరికి మీకు హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. మీరు పెట్టుకుంటే 2 జియో సిమ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక సిమ్ ఒక SD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇట్లా ఉంటుంది. డెడికేటెడ్ సిమ్ స్లాట్ అయితే ఉండదు, హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా 128కి వెళ్ళండి. ఇంకొక 1500 రూపీస్ ఎక్కువ ఉంటుంది, 1500 రూపీస్ దీనికంటే. సో అది మీకు చాలా బెటర్గా ఉంటుంది. 664 అయితే ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో స్టోరేజ్ ప్రాబ్లం అయితే పక్కా వస్తుంది. అండ్ ఎల్ఈడి నోటిఫికేషన్ గురించి కొంతమంది అయితే అడుగుతున్నారు. ఎస్, ఎల్ఈడి నోటిఫికేషన్ అయితే అవైలబుల్గా ఉంది. వీళ్ళైతే మిస్ చేయలేదు. ఎక్కడైతే ఇక్కడ ఇయర్ పీస్ ఉందో ఇయర్ పీస్లో వచ్చేసరికి ఒక చిన్న కొంచెం లో క్వాలిటీ ఎల్ఈడి నోటిఫికేషన్ అయితే యూజ్ చేశారు, కానీ చాలా బ్రైట్నెస్ అయితే తక్కువ ఉంది. అనగానే ఒక ఎల్ఈడి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మీకు ఏం ప్రాబ్లం ఉండదు, అప్రిషియేట్ చేయాలి. షామీని పోకొని వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు సింగిల్ కలర్ అయితే ఉంటుంది, RGB అయితే కాదు. ఒక ఎల్ఈడి నోటిఫికేషన్ అయితే పక్కా ఉంటుంది. సో ఇట్లాంటి డీటెయిల్స్ అంతా వేరే ఛానల్స్లో మీకు ఉండవు గైస్, మన ఛానల్లో మాత్రమే మీకు అయితే ఉంటుంది. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోని ఎవరు లైక్ చేద్దో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఇప్పటికైనా చేసుకోండి. నెక్స్ట్ ఇట్లా చాలా చూపిస్తున్నా, కొంచెం మీకు డిస్ప్లే అనేది అట్రాక్ట్ చేస్తుండొచ్చు. సో డిస్ప్లే గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మెయిన్ అట్రాక్టివ్ వచ్చేసరికి డిస్ప్లేనే 6.67 ఇంచ్ IPS LCD ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. దీంట్లో పిక్సెల్స్ వచ్చేసరికి 1080x240 పిక్సెల్స్ అయితే ఉంటుంది. గోర్లా గ్లాస్ 5 సపోర్ట్ మీకు ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ అయితే మీకు అయితే ఉండదు. HDR10 సపోర్ట్తో మీకు అయితే వస్తుంది. ఇది ఈ డిస్ప్లే అయితే సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ డిస్ప్లేతో వస్తుంది. సో చాలా ఫ్లూయెంట్ అయితే ఉంటుంది. సో గైస్, నేను ఈ 120Hz గురించి మాట్లాడాలి. సో చూడొచ్చు, జస్ట్ నేను ఇట్లా చేస్తుంటే మాత్రం అది రియాక్ట్ అవుతుంది. చాలా క్లిక్ చేయగానే మనకు ఎమ్మటే రెస్పాండ్ అయితే అవుతుంది. ఆ స్పైక్ అయితే నాకైతే కనిపిస్తుంది. సో దీంట్లో ఒకసారికి 60 Hz కూడా మీరు అయితే సెట్ చేసుకోవచ్చు. 90 Hz ఆప్షన్ అయితే లేదు. 60 Hz మీరు సెట్ చేసుకుంటే కొంచెం మీకు ల్యాగ్ అయితే పక్కా ఉంటుంది. సో అందుకే వీళ్ళు బ్యాటరీ పెంచింది. సో 120Hzలో యూజ్ చేయండి అని మీరు యూజ్ చేయండి, మీకు ఖచ్చితంగా ఫుల్ డే అయితే లాస్ట్ అవుతుంది. అండ్ నేను దాని కంప్లీట్ నేను ఫర్దర్ వీడియోస్లో నేను మీకు అయితే అప్డేట్ చేస్తాను బ్యాటరీ లైఫ్ అంతా ఎట్లా వస్తుంది అని. సో ఎస్, డిస్ప్లే అయితే మీకు చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు 450 nits బ్రైట్నెస్తో వస్తుంది. నేను వెళ్ళి అవుట్డోర్లో కూడా అయితే యూజ్ చేశాను, చాలా బ్రైట్గా ఉంది. సో మీరు ఒకవేళ ఎండలో యూజ్ చేయాలన్నా అవుట్డోర్లో మీరు ఎక్కువ ఉంటారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ డిస్ప్లే అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. చాలా బాగుంది. Poco X3 డిస్ప్లే అయితే కొంచెం ఇంప్రూవ్ అయితే చేశారు. అండ్ HDR10 కావచ్చు, 120Hz రిఫ్రెష్ డిస్ప్లే కావచ్చు. నా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ దిస్ డిస్ప్లే అని నేనైతే చెప్తాను. సో చాలా సూపర్గా ఉంది డిస్ప్లే అయితే, ఇక్కడ చూడొచ్చు. అండ్ నా దగ్గర AMOLED స్క్రీన్ స్మార్ట్ ఫోన్ అయితే లేదు, లేదంటే నేను దాన్ని కూడా కంపారిజన్ అయితే చేసేవాడిని. మీరు వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు కలర్స్ కావచ్చు, కాంట్రాస్ట్ కావచ్చు, కంప్లీట్ మీకు బ్యాలెన్స్ అయితే ఉంది. అండ్ దీంట్లో మీరు డిస్ప్లే తగ్గట్టుగా మీకు తగ్గట్టుగా అయితే కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. అంటే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, మీకు ఎంత మీకు కలర్స్ ఎట్లా కావాలి అంతా మీరు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నాకు తెలిసి డిస్ప్లేలో మాత్రం మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. డిస్ప్లే బ్రైట్ ఉంది, చాలా సూపర్ ఉంది, పవర్ ఎఫిషియెంట్ అయితే పక్కా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు వైడ్ వన్ L1 సపోర్ట్ అయితే ఉంటుంది. ఎస్, మీరేమైనా అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇవంతా 1080p క్వాలిటీలో మీరు చూడాలంటే కంటెంట్ మాత్రం మీరైతే చూసుకోవచ్చు. నేనైతే టెస్ట్ చేశాను, నో ప్రాబ్లం. అండ్ కెమెరా 2 APS సపోర్ట్తో వస్తుంది. మీరు ఏమైనా గూగుల్ కెమెరాస్ ఇవంతా టెస్ట్ చేయాలంటే సూపర్గా అయితే టెస్ట్ చేయొచ్చు. మీకు ప్రతి ఒక్కటి మాన్యువల్ కెమెరాకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం సెక్యూరిటీ గురించి మనమైతే మాట్లాడుకుందాం. సెక్యూరిటీ కోసం మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సింగిల్ కట్అవుట్ మీకు డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. సో నాకు తెలిసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటే కొంచెం బాగుండేది, కొంచెం డిస్టర్బ్ లేకుండా ఉండేది అనిపించింది. ఈ సెంటర్లో ఉంది, అయినా నో ప్రాబ్లం. సో 20 మెగాపిక్సెల్ మీకు ఇక్కడ సింగిల్ కట్అవుట్లో మీకు ఫేస్ అన్లాక్ అయితే వర్క్ అవుతుంది అనమాట. ఒకసారి నేను ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే లైవ్లో మీకు అయితే చూపిస్తున్నా. సో లాక్, ట్యాప్, ఓపెన్.
ట్యాప్ ఓపెన్, ట్యాప్ ఓపెన్, ట్యాప్ ఓపెన్. ఓకే, మీకు ఒక సెకండ్ అయితే తీసుకుంటుంది, ఫోన్ అయితే అన్లాక్ అయితే అవుతుంది. ఒకసారి మనం ఫేస్ అన్లాక్ అయితే చూద్దాం. ఈ ఫింగర్ నేను సెట్ చేసింది, ఇప్పుడు నేను లెఫ్ట్లో చూస్తాను. ఒకవేళ లెఫ్ట్ అయితే మాత్రం కొంచెం మీకు ప్రాబ్లం అయితే ఉంటుంది ఇక్కడ ఫింగర్ వెళ్ళడం. ఓకే, ఈ ఫింగర్ని అయితే సెట్ చేయలేదు, చూడొచ్చు. కొంచెం ఒక సెకండ్ అయితే తీసుకుంటుంది. ఓకే ఓకే, ఎస్, సెక్యూరిటీ మాత్రం 1 సెకండ్ అయితే తీసుకుంటుంది, ఫాస్ట్ ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చాలా మందికి ఒక పెద్ద డౌట్ వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. Qualcomm Snapdragon 732 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది వచ్చేసరికి మనకు 8 nanometer బేస్ అయిన ప్రాసెసర్ అనమాట. 2 cores వచ్చేసరికి మీకు 2.3 GHz అయితే క్లాక్ ఉంటుంది, క్రయో 470 cores ఇవి. అండ్ ఇంకొక 6 cores వచ్చేసరికి మీకు 1.8 GHz అయితే క్లాక్ ఉంటుంది. Adreno 618 GPతో వస్తుంది. అండ్ చాలా మంది వచ్చేసరికి ఇది Qualcomm Snapdragon 730 కంటే ఎంత పవర్ఫుల్ అండ్ ఎంత ఈక్వల్ అని అడుగుతున్నారు. సో గైస్ చూడండి, ఏదైతే కోర్స్ యూస్ చేస్తారో అంత సేమ్ ఉంటుంది, సేమ్ ప్రాసెసరే. వీళ్ళు ఏం చేస్తారంటే Qualcomm వాళ్ళు Snapdragon 730లో వచ్చరికి 2.2 GHz ఉంటుంది, ఇక్కడ వచ్చరికి 2.3 GHz అయితే ఉంటుంది. జస్ట్ ఒక 1 GHz అనేది ఏం చేశారు, కొంచెం స్పైక్ అయితే చేశారు. సో దట్ మనకేం యూజ్ ఉంటుందంటే 10% అనేది CPU అనేది 730తో కంపేర్ చేస్తే కొంచెం ఫాస్ట్ ఉంటుంది. అండ్ జీపీ వచ్చరికి ఒక 10% అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చరికి మీకు Snapdragon Elite గేమింగ్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట, ఇదొకటి. సో అండ్ మీరు 730తో కంపేర్ చేస్తే ఎంతవరకు పవర్ఫుల్ అని మీరు అడుగుతుంటే మాత్రం ఖచ్చితంగా ఒక 10% అనుకోండి. సో ఒక 90% Snapdragon 730 అంటే ఒక 10% ఇదైతే ఉంటుంది 732G ఈ ప్రాసెసర్ అయితే. అంతే, మీకు హోప్ క్లియర్ అయింది అనుకుంటాను. కొంచెం క్లాక్ స్పీడ్ అనేది పెంచారు, సో దట్ మీకు Antutu స్కోర్లో కొంచెం గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంకొంచెం బూస్ట్ అయితే అవుతుంది. పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు, కానీ 730తో కంపేర్ చేస్తే కొంచెం వే బెటర్ అయితే ఇదైతే ఉంటుంది. సో నేను గేమ్ అయితే ఆడాను, ఫుల్ వాల్యూమ్లో అయితే ఆడాను, ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకొని అయితే ఆడాను. మీరు చూస్తున్నారు గేమ్ ప్లే అయితే స్క్రీన్ మీద చాలా ఫ్లూయెంట్గా ఉంది గేమ్ ప్లే అయితే. అండ్ ఆ 120Hz స్మూత్నెస్ కూడా నాకైతే లభిస్తుంది దాంట్లో. సో చాలా స్మూత్గా ఉంది. అండ్ ఎనిమీస్ని కూడా మంచి కిల్ అయితే చేయొచ్చు అనమాట ఈ రిఫ్రెష్ రేట్ ఉంటే. అండ్ నాకైతే గేమింగ్ ఎక్స్పీరియన్స్లో ఎట్లాంటి ల్యాగ్స్ లేవు, ఎట్లాంటి ఇష్యూస్ అయితే లేవు, ఎట్లాంటి హీటింగ్ ఇష్యూస్ కూడా అయితే ఏం నోటీస్ అయితే చేయలేదు. మ్యాక్సిమం గేమింగ్ ఆడినప్పుడు 40 degrees దాకా అయితే నేనైతే నోటీస్ చేశాను. ఇంకా గేమ్ ప్లే మాత్రం చాలా స్మూత్గా ఉంది, చాలా FPS అనేది ఎక్కడ డౌన్ అవడం కానీ ఏం లేదు. నేను ఫుల్ గ్రాఫిక్స్లో అయితే ఆడుతున్నాను. సో ఖచ్చితంగా నేను దీని మీద ఒక డెడికేటెడ్ గేమింగ్ రివ్యూ అయితే చేస్తాను. సో దానికోసం స్టే ట్యూన్. చలో ఇంకా మనం నెక్స్ట్కి అయితే వెళ్ళిపోదాం. బ్యాటరీ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అందుకే ఈ 10 nm అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట. అండ్ 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేది ఒక అడాప్టర్ మనకు బాక్స్లోనే ఇస్తున్నారు. అండ్ Type-C పోర్ట్తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్ నేను ఫోన్ రాగానే ఫుల్ డ్రైన్ అయితే చేసేసాను, 0%కి అయితే డ్రైన్ చేశాను. ఇది 30 minutesలో వచ్చేసరికి మీకు 43% ఛార్జ్ అయితే అయింది. ఇంకా మీరు ఊహించుకోవచ్చు. నెక్స్ట్ ఈ కెమెరా సెటప్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసరికి మనకు IMX682 సెన్సార్, 64 MP సోనీ సెన్సార్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసరికి మీకు f1.9తో వస్తుంది. 13 MP వైడ్ యాంగిల్, వావ్. 8 MP కంటే 13 MP కొంచెం బాగుంటుంది. నేను రిజల్ట్ ఫొటోస్ అంతా చూపిస్తాను. అండ్ 2 MP మ్యాక్రో అయితే ఉంటుంది, 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. కొంచెం ఆప్టిమైజేషన్ అయితే బాగుంది. సో వేస్ట్ అంటాను, కొంచెం 5+5 ఇస్తే కొంచెం బాగుంటుంది. అండ్ సెల్ఫీ వచ్చేసరికి మీకు 20 MP సెల్ఫీతో వస్తుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ యూస్ చేసి మీరు 4K 30fps అండ్ 1080p 60fps అండ్ 1080p 30fps అండ్ 720p 30fps స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, క్లోన్, ఇట్లా చాలా అయితే ఉంది. నాకు ఒకటి నచ్చింది వచ్చేసరికి క్లోన్ అనమాట. సో మీరు ఏం చేయొచ్చు అంటే 1% 2% అయితే క్లోన్ అయితే చేయొచ్చు. ఆ ఫోటోని నేను మీకు ఇక్కడైతే చూపిస్తున్నా, కొంచెం టైం పాస్కి అయితే బాగుంటుంది. ఇంకా మనం కెమెరా శాంపుల్స్కి వస్తే గైస్ 64 MP షార్ట్స్ అనేవి చాలా బాగుంది, చాలా డీటెయిల్స్ అయితే ఉంటుంది. కొంచెం సైజ్ అనేది కొంచెం పెరుగుతుంది. నార్మల్ 64 MP కాకుండా మెయిన్ కెమెరాతో మీరు ఫొటోస్ తీస్తే కూడా మీకు క్వాలిటీ అయితే బాగుంది. మీరు మెయిన్గా ఎక్కువ రెజల్యూషన్తో ఫోటోస్ తీయాలంటే 64 అయితే యూస్ చేయండి. అండ్ అల్ట్రా వైడ్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూడొచ్చు, వచ్చేసరికి మీకు అల్ట్రా వైడ్ షార్ట్స్ అయితే 13 MP అల్ట్రా వైడ్తో వస్తుంది. సో నేను జూమ్ అయితే చేసి చూపిస్తున్నా. సో దీంట్లో కూడా 8 MP కంపేర్ చేస్తే ఒక 20% బెటర్గా ఉంది, ఎందుకంటే నేను చాలా స్మార్ట్ ఫోన్స్లో చూశాను. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా బాగుంది. ఎస్ డిటెక్షన్ కావచ్చు, హ్యూమన్ పోర్ట్రేట్స్ కావచ్చు, అంతా చాలా సూపర్గా ఉంది. అండ్ మీరు అపర్చర్ కూడా సెట్ చేసుకోవచ్చు, బ్లర్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు మీకు ఎట్లా కావాలో. సో ఆప్షన్స్ అయితే మీకు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒక 2 MP మ్యాక్రో లెన్స్ అయితే ఉంటుంది. సో మ్యాక్రో షాట్స్ కూడా కొన్ని అయితే చూపిస్తున్నా, అదంతా యూజ్లెస్ అని నేనైతే అంటాను. గొప్పగా ఇది ఏం వర్క్ అయితే చేయట్లేదు, కాకపోతే మీ వర్క్ అయితే 10 అయితే అవుతుంది. అండ్ ఫిల్టర్స్లో వచ్చరికి సైబర్ పంక్ మోడ్ అని ఒక కొత్త మోడ్ అయితే యాడ్ చేశారు. సో దాంట్లో ఫొటోస్ ఇస్తే మీకు ఇట్లా ఫ్యూచరిస్టిక్ లాగా ఇట్లా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు. అండ్ మీకు టైమ్ ల్యాప్స్ కావచ్చు, లాంగ్ ఎక్స్పోజర్ మోడ్ కావచ్చు, ఇట్లా చాలా అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ సెల్ఫీ కెమెరా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సెల్ఫీ వచ్చేసరికి మీకు 20 MP సెల్ఫీతో వస్తుంది. దీని అపర్చర్ వచ్చేసరికి మీకు f2.2తో వస్తుంది. సో దీని యూస్ చేసి మీరు 1080p 30fps వరకు మాక్సిమం సెల్ఫీ అయితే మీరు వీడియోస్ అయితే షూట్ చేయొచ్చు.
అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసరికి మనకు సినిమాటిక్ మోడ్ అయితే ఉంటుంది. దాన్ని యూస్ చేస్తే మీకు సినిమాటిక్ ఎక్స్పెక్ట్ రేషియోలో మీకు ఇదైతే వస్తుంది అనమాట. వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది బ్యాక్ కెమెరాతో. సో మీకు ఈ సెన్సర్ అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి క్వాలిటీ వీడియోస్ మీరు అయితే షూట్ చేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ చూడండి గైస్, చాలా స్టెబుల్గా ఉంటుంది మీకు వీడియోస్ అయితే. సో చాలా నేను రన్ చేశాను, సో ఆ క్లిప్ కూడా నేను మీకు అయితే చూపిస్తున్నాను. చాలా స్టేబుల్గా అయితే ఉందన్నమాట, నో ప్రాబ్లం. బ్యాక్ కెమెరా స్టెబిలైజేషన్, క్లారిటీ అంత సూపర్గా ఉంది నా ఇంప్రెషన్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో వీళ్ళు హైలైట్ చేసినసరికి స్టీరియో స్పీకర్స్ ఉంటుంది అంటున్నారు. స్టీరియో స్పీకర్తో వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి బాటంలో ఇంకొక స్పీకర్ అయితే ఉంటుంది. దీన్ని వీళ్ళు కొంచెం ఎక్కువ హైలైట్ అయితే చేస్తున్నారు. నేను మీకు కంప్లీట్ లైవ్లో అయితే చూపించేస్తాను. ఇది వచ్చేసరికి బాటమ్. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం, టాప్లో చూద్దాం. అండ్ బాటంలో వచ్చేసరికి కొంచెం లౌడ్గా ఉంది, టాప్లో వచ్చేసరికి కొంచెం సౌండ్ అనేది తక్కువ వస్తుంది. రెండు కలిపి మీకు ఎక్కువ సౌండ్ అయితే ఇస్తుంది అనమాట. నార్మల్ స్మార్ట్ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఒక 10% ఆడియో అనేది చాలా సూపర్గా ఉంది. ఎస్, స్టీరియో స్పీకర్స్ మీకు గేమింగ్ ఆడినప్పుడు అండ్ వీడియోస్ చూసినప్పుడు చాలా లౌడ్గా ఉంది, మీరే చూడండి. సో ఇది గైస్ నా ఇంప్రెషన్స్ అయితే Poco X3ది. సో ఎట్లా అనిపించింది, కంప్లీట్ డౌట్స్ అంతా మీకు మ్యాక్సిమం క్లియర్ అయి ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నాకు వర్త్ అనిపిస్తే ఒక డెడికేటెడ్ వీడియోనే చేస్తాను. అండ్ దీని మీద మీరు ఇంకా ఏమేమి చూడాలనుకుంటున్నారు, కంప్లీట్ మీ డౌట్స్ అంతా క్లియర్ అయింది అనుకుంటాను. జస్ట్ అన్బాక్సింగ్ చేసి ఏం రాదు. సో ఇప్పుడు మీకు మ్యాక్సిమం అంతా క్లియర్ అయింది అనుకుంటాను. సో వీడియో లైక్ చేయండి, వీడియో మ్యాక్సిమం షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. కొత్తగా వచ్చారో ప్లీజ్, ఇంత తెలుసుకున్నారు, ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఒకవేళ మీకు టెక్నాలజీలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సపోర్ట్ చేయండి నన్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఆర్ సైనింగ్ ఆఫ్. ఇంకో వీడియోలో మేము కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.